The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. బెస్ట్ అండ్ ఎన్ని అవార్డ్స్ సొంతం చేసుకున్నారు, ఇంకా ఇలానే మరెన్నో అవార్డ్స్ సొంతం చేసుకొని అద్భుతమైన సినిమాల్ని మీరు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ కింగ్డమ్ ఆల్సో తెలియజేయండి మా సైడ్ నుంచి. First of all, friends from media and the whole team of Baby, it's so nice to see everybody here. ఇట్లా నిల్చుంటే అందరినీ చాలా రోజుల తర్వాత చూస్తున్నా, రైట్ ఫ్రమ్ సురేష్ అన్న, బాలరెడ్డి అన్న, ఎవ్రీబడి. ఇట్స్ సో నైస్ టు సీ ఎవ్రీబడి బికాస్ వీ వెన్ త్రూ. అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది. కానీ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు. అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం. అండ్ దట్స్ వై ఈవెన్ 2 years later ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం. ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి. ఒకటి హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు, ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది. పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్. బాలరెడ్డి అన్న ఒక 5-6 days తర్వాత జాయిన్ అయినా సచ్ బ్యూటిఫుల్ విజువల్స్. నాకు ఎప్పుడు వచ్చి పక్కకు చెప్తుండే, అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపించాలనుకుంటున్నా, కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా. బట్ he made me look so nice in that film and so many compliments from that. My favorite shot is still Rajesh Anna composed one shot of me just sitting in the auto and looking at Vaishnavi when she's walking in the rain. That's my favorite shot from the film. And అది ఇంత గ్రాండ్ స్కేల్లో ఎట్లా తీసిండ్రా షార్ట్ అనుకోవచ్చు, కానీ మేము ఒక చిన్న బస్తీలో ఆయన ఒక చిన్న స్టూడియో కట్టి ఆ బ్యూటిఫుల్ షార్ట్ కంపోజ్ చేసిండ్రు. దెన్ సురేష్ బనిశెట్టి అన్న, his lyrics have so much value.
ప్రేమిస్తున్నా అనే పాట వైష్ణవి చెప్పినట్టు మేము ఫస్ట్ ఈ షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు మేము క్లైమాక్స్ నుంచి స్టార్ట్ చేసాము. సో మేము టెన్షన్ పడుతుండే ఎట్లా అంత ఇమోషన్ డైరెక్ట్లీ క్లైమాక్స్ ఎట్లా చేయాలనుకుంటే అదే టైంకి ఆ ప్రేమిస్తున్నా అనే సాంగే ఫస్ట్ వచ్చింది మాకు. అండ్ దట్ మేడ్ అస్ గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అండ్ హెల్ప్ అస్ సో మచ్. రోహిత్, యు ఆర్ సచ్ అ బ్రిలియన్ సింగర్. ఐఎమ్ సో హ్యాపీ ఇట్లా ఫస్ట్ టైం నేను ఒక పాట పాడటం స్క్రీన్ మీద. నేను టెన్షన్ పడుతుండే, రాజేష్ నాకు చెప్తుండే ఎట్లా పాడాలన్నా ఏంటి ఇది. బట్ యువర్ ఎమోషన్స్ కేమ్ త్రూ, యువర్ వాయిస్, యువర్ ఎమోషన్స్ కేమ్ త్రూ మీ, అండ్ ఐఎమ్ సో లక్కీ for that. And everybody, Viplav, I remember spending so much time with you in the edit, asking you, do you like it, what is happening, how is this working, everything. We had so much discussion, and hopefully we work again in the future. ఆ రోజు ఎస్కేన్ అన్న ఊరికనే ఇట్లా తొడగొట్టి ఇది కల్ట్ అని మైక్ ఇస్రేయలేదు. అట్లా అన్నందుకు బాక్స్ ఆఫీస్లో కల్ట్ అయింది, ప్రతి ఒక్కరికి మంచి పేరు వచ్చింది. ఎవ్రీ టెక్నీషియన్, ఎవ్రీ ఆర్టిస్ట్ గాట్ గ్రేట్ ఆపర్చునిటీస్ ఫ్రమ్ దిస్. And even 2 years later we are getting such a big award, the biggest award in India, I would say. నాకు ఎప్పుడు ఒక కోరిక ఉంటుండే, నేను ఎప్పుడన్నా ఇండస్ట్రీలోకి వస్తే నాకు ఇంటర్నేషనల్ సినిమాలు అవి చూడడం చాలా ఇష్టం. దాంట్లో ఈ లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ ఉండి కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, ఆస్కర్ అవార్డ్స్, ఈ అవార్డ్స్ ఆ అవార్డ్స్ వచ్చినాయి, నా సినిమాకి ఎప్పుడు పడతాయి అని అనిపిస్తుండే. ఇప్పుడు బేబీకి వచ్చినాయి. అండ్ వాట్ ఎవర్ ఫిల్మ్స్ యూ గైస్ డూ నెక్స్ట్, యూ కెన్ పుట్ దోస్ లీవ్స్ అండ్ సే నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్. సో దట్స్ నాట్ అ సింపుల్ థింగ్. నేను చాలా, నాకు కొంచెం ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది. ఎప్పుడు గొప్పలు చెప్పుకోవడం నాకు చాలా భయం అవుతుంటుంది. కానీ మొన్న మా అన్న చెప్తుండే, నీ అకంప్లిష్మెంట్స్ని నువ్వు చెప్పుకోవాలి. జాబ్ ఇస్ అ జాబ్, అ కార్ ఇస్ అ కార్, అ హౌస్ ఇస్ అ హౌస్. అవి గొప్పగా బయటికి పోయి చెప్పుకోవాలి, ఎందుకంటే నెవర్ డౌన్ ప్లే యువర్ అకంప్లిష్మెంట్స్ అని. అండ్ టుడే Rajesh Anna, you built so many of our, built such a beautiful movie, and it's such a big achievement, and I hope for every movie that you do, you put those leaves and say to national award winning director. SK Anna, చాలా మంది, నేను వేరే సినిమాలు చేస్తుంటా కదా, చాలా మంది వచ్చి నా దగ్గర చెప్తుంటారు, బేబీ సినిమా ఈజ్ అ మార్కెటింగ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎనీ అదర్ ఫిలిం. మేము ఏది చేసినా ఇట్లా, నేను వైష్ణవి విరాజ్ ఏదైనా కాలేజ్కి వెళ్ళినా సెన్సేషన్ అవుతుండే. మేమేం పెద్ద ఆల్రెడీ అకంప్లిష్డ్ యాక్టర్స్ కాదు, ఏం కాదు, కానీ పీపుల్ వుడ్ కమ్ అండ్ సీ అస్. ఆంధ్ర వైపు ఎక్కడ పోయినా ఆ క్యూరియాసిటీ ఉండే. అదంతా ఎట్లా బిల్డ్ చేసారో నాకు తెలియదు, కానీ ఇట్ జస్ట్ వర్క్. ద మ్యాజిక్ ఇన్ ద ఫిల్మ్ వాజ్ ద మ్యూజిక్, ద రైటింగ్, ఎవ్రీథింగ్. అండ్ సో that's why the cult producer is also a marketing genius. And lastly, we miss Vijay Bulganan and Viraj Ashwin here. If they were here, it would have been a full nice team. But congratulations to them too, and thank you media for supporting us this film. And whatever you guys all do next, I'm rooting for you all. Thank you. Thank you, Anand. ఇంట్లో సంబరాలు ఎలా ఉన్నాయి? కింగ్డమ్ సంబరాలు. How is Vijay garu after the success? He's solid. And thank you to media, thank you to the fans. Inko producer వచ్చింది Dheeraj. Yes, here we welcome our producer Dheeraj Mogilneni garu, co-producer for this film Baby. Congratulations. Yeah, congratulations to him too, and thank you everybody. Thank you so much. అందరికీ థ్యాంక్ యూ. సో ఇవాళ మా అందరి లైఫ్లో చాలా 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 స్పెషల్ డే. చాలా ప్రౌడ్ ఫీలింగ్ ఉంది మా బేబీ నేషనల్ అవార్డ్ వరకు వెళ్ళినందుకు. సాయి రాజేష్ సార్, యు ఆర్ ద క్లియర్ ఎగ్జాంపుల్ ఆఫ్ హ్యావింగ్ బిగ్ గోల్స్. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు మీరు ప్రూవ్ చేశారు మనం గోల్స్ పెట్టుకుంటే మనం అక్కడి వరకు రీచ్ అవ్వగలుగుతామని. అండ్ బేబీ 2023లో వచ్చింది, 2024, 2025 వరకు కూడా మాట్లాడుకుంటున్నారంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ విజన్.
ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఈ సినిమాలో నేను పాట అయినందుకు. అండ్ రోహిత్ గారు, బిగ్ కంగ్రాచులేషన్స్ టు యూ. ప్రేమిస్తున్న సాంగ్ బేబీ సినిమానే కాకుండా ప్రేమిస్తున్న సాంగ్ కూడా నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే షూటింగ్ అప్పటి నుంచి డే 1 నుంచి ఈ సాంగ్ వింటూనే మేము మూడ్లో ఉండి షూటింగ్ అంతా చేసాం ఎండ్ వరకు. అండ్ ఈ సాంగ్ వీడియోలో కూడా ఒక 80 to 100 feet వాల్ పైన పెయింటింగ్ కూడా అరేంజ్ చేశారు. అండ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లోజ్ టు మై హార్ట్ అండ్ ఇట్స్ వెరీ వెరీ స్పెషల్. ఆ సాంగ్కి, ఈ మూవీకి నేషనల్ అవార్డ్ వచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ గ్రేట్ఫుల్. ఎస్కేన్ సార్, థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ దిస్ ఫిలిం అండ్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో బికాస్ ఆఫ్ ఆల్ ద ఆడియన్స్. మాకు బేబీ రిలీజ్ అయినప్పటి నుంచి మాకు, మా సినిమాకి, మా సాంగ్స్కి సేమ్ లెవెల్ ఆఫ్ లవ్ని, సపోర్ట్ని ఇస్తూనే ఉన్నారు. ఆ లవ్ అండ్ సపోర్ట్ మా మీద ఎప్పుడూ ఉంటుందని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వైష్ణవి చైతన్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, తొందరగా ముగించలేను ఎందుకంటే చాలా మందికి థ్యాంక్స్ చెప్పాలి. అందరినీ చూడడం చాలా హ్యాపీగా ఉంది. అసలు కుక్కట్పల్లి బస్సు అంతా గుర్తొస్తుంది. యాక్చువల్లీ వైష్ణవి ఎప్పుడో ఇంటర్వ్యూలో చెప్పింది ఒకసారి, మా డైరెక్టర్ మంచి రైటర్ అంటే సెట్లో రాసేవాడు స్క్రిప్ట్ అని. గుర్తులేదా నీకు? అలా చెప్పొద్దని కూడా చెప్పాను నేను యాక్చువల్లీ. సో అంటే నేను ఆ బ్రెయిన్లో ప్రాసెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ సాడ్ మూడ్లో ఉంటూ పొద్దున ఒకటి రాసేవాడిని, సాయంత్రం ఒకటి రాసేవాడిని, కొట్టేసి మళ్ళీ నైట్ ఒకటి రాసేవాడిని. మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి తెలుసు యాక్చువల్లీ. వాళ్ళు పాపం ప్రింటర్ క్యారీ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు వెహికల్లో, ఎప్పుడు వీడు ఏ వర్షన్ పంపిస్తాడని. నైట్ పంపించేవాడిని, పొద్దున పంపించేవాడిని, క్యారవాన్లో కూర్చొని రాసేవాడిని, మళ్ళీ సెట్లో కూర్చొని రాసేవాడిని. అంటే ఇంకా రాస్తూ 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 ఇదే పని మీద ఉండేవాడిని యాక్చువల్లీ. సో సెట్లో రాయటం కాదు, ప్రాసెస్ చేసుకొని రాయటం. సో నాకు స్క్రీన్ ప్లే అవార్డు అనౌన్స్ చేయగానే నాకు అది తను చెప్పిందని గుర్తొచ్చింది. ఏంటంటే దీన్ని ఒక 2-3 ఏళ్ళు మోసాను తల్లో అలాగా. చాలా చాలా అంటే ఈ కథ ఒక పెయిన్ఫుల్ కథ. నేను ఆ మూడ్లో ఉండటం కోసం నేనే ఒక సాడ్ మూడ్లో ఉండి, నాకే ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే, నేనే వైష్ణవి అయితే, నేనే ఆనంద్ అయితే, నేనే విరాజ్ అయితే ఏం చేస్తాను అని అలా ఊహించుకుంటూ రాస్తూ 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 వచ్చాను. స్క్రీన్ ప్లేకి రావటం అనేది షాకింగ్ అండ్ చాలా 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 ఆనందం ఇచ్చింది. రెండోసారి నేషనల్ అవార్డు తీసుకోవటం ఇంకా ఆనందం ఇచ్చింది. అండ్ విప్లవ్ నేను ఫస్ట్ కలిసిన, అంటే ఫస్ట్ సారి నేషనల్ అవార్డు ఒక్కసారి విన్ అయిన తర్వాత స్పెషల్గా చూస్తారంటే ఒక నేషనల్ అవార్డు విన్నర్ ఫిల్మ్ వస్తే, ఇంతకుముందు ఆల్రెడీ గెలుచుకుంటే వాళ్ళు కొద్దిగా చాలా జాగ్రత్తగా చూస్తారు, ఓకే ఏమన్నా మళ్ళీ తీసాడా అన్నట్టుగా. సో నేను విప్లవ్కి ఫస్ట్ రోజు నేను కలిసినప్పుడు ఆల్రెడీ కలర్ ఫోటోకి అవార్డు వచ్చింది కాబట్టి విప్లవ్ బేబీ కొద్దిగా ప్రయారిటీతో చూస్తారు, మనం ఎలా అయినా నువ్వు ఒక విజన్తో చూడు విప్లవ్ అన్నాను. అలా అని అంటే నేను జస్ట్ మోటివేట్ చేయడానికి అలా చెప్తుంటాను అంతే జనాలందరికీ, ఇది మెయిన్ సాంగ్ అని ఎట్లా ఎట్లా అని. బట్ అలా అన్న ఆ రోజు ఏంటో రాస్తే అట్లా ఈరోజు నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ నిజంగా చెప్పాలంటే ఈ స్క్రీన్ ప్లే అవార్డు నాతో పాటు విప్లవ్ కూడా తీసుకోవాలి. మొన్న మీరిద్దరు మిస్ అయ్యారన్న. యాక్చువల్లీ నేను ఇక్కడే 5.5 hour ఫుటేజ్ చేసుకొని సినిమా చూసిన. యాక్చువల్లీ ఎక్కువ ఈ థియేటర్లో మనం చాలా మంచి సీన్స్ అన్ని చూపించలేకపోయాను బికాజ్ ఆఫ్ 3 hours రన్ టైం. సో దానికి ఇంత బాగా రావడానికి, ఆ స్క్రీన్ ప్లే అలా ఉండటానికి రీజన్ విప్లవ్. అండ్ లవ్ యూ విప్లవ్. అండ్ మా బాలరెడ్డి సార్ ఇప్పుడు నాతో పాటు హిందీ కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ సార్. మీరు ఈ విజన్ మీరు ఇవ్వకపోతే ఈరోజు ఇలా ఉండేది కాదు సినిమా. అండ్
థ్యాంక్ యూ అంతా. అండ్ సురేష్ గారు మా డైరెక్టర్, థ్యాంక్ యూ. ఈ వరల్డ్ క్రియేట్ చేసి ఇచ్చినందుకు సారథి గారు థ్యాంక్ యూ, దేవి థ్యాంక్ యూ. పాట గురించి చెప్పాలంటే యాక్చువల్లీ విజయబుల్గా నేను అప్పుడు ఒక 3-4 చిన్న సినిమాలు చేస్తున్నాడు. ఒక సిచ్యువేషన్, ఒక డిఫరెంట్ సిచ్యువేషన్, హీరో ఆనందంగా పాడుతుంటాడు, బట్ వెనక జరిగే సిచ్యువేషన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. వెనక జరిగే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అంటే అదేమైనా ప్యాథో సిచ్యువేషన్ కదా, ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఒక రొమాన్స్ జరుగుతుంటుంది. సో వీడు పాడేదానికి అక్కడ జరుగుతున్న విజువల్కి సంబంధం లేదు, కానీ చూసే జనాలకి మాత్రం చాలా షాకింగ్గా ఉండాలి. సో ఇది మనం ఇప్పుడు కంపోజ్ చేయొద్దు, ఫస్ట్ నేను విజయ్ని సెలెక్ట్ చేసినప్పుడు ఇది మనం లాస్ట్ సెలెక్ట్ చేసుకుందాము, సో ఈజియెస్ట్ సిచ్యువేషన్ క్రియేట్ చేద్దామంటే లేదు సార్ ఇది క్రియేట్ చేస్తాను, ఫస్ట్ ఈ సిచ్యువేషన్ అన్నాడు. ఒక 5-6 ట్యూన్స్ తర్వాత ఈ ట్యూన్ వచ్చింది. విజయ్ చాలా దరిద్రంగా పాడతాడు అనేది అందరికీ తెలుసు బేసిక్గా. సో నాకు అర్థం కావట్లేదు, విజయ్ ఒకసారి ఎవరైనా ఊరికే లిరిక్ రాయించి నాకు ఏదైనా ఒక ఫేక్ లిరిక్ పంపించమంటే, సురేష్ బన్సెట్టి, నేను తన పేరు ఇంతకుముందు ఎప్పుడు వినలేదు, సురేష్ బన్సెట్టి రాశాడు, మన కథ లాంటి మరో కథ చరిత్రలో ఉండదంటనే అని ఒక మాట చూడగానే అసలు ఇంకా నాకు అంటే సినిమా ఇంతవరకు స్క్రిప్ట్ కంప్లీట్ అవ్వలేదు పూర్తిగా, కానీ ఒక గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నేను హిస్టరీలో చూడని ఒక లవ్ స్టోరీ అని ఒక మాటలో రాసేసిన తర్వాత నేను ఆ లైన్కి తగ్గ సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి ఫస్ట్లో అనుకున్నాను. అందుకే ఆనంద్ వర్షంలో నుంచి వర్షంలో కూర్చొని ఏడుస్తున్నప్పుడు ఆ లైన్ మళ్ళీ రిపీట్ చేశాను. యాక్చువల్లీ నేను అసలు ఈ సినిమా మొత్తము ఒక 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 లిరిసిస్ట్తో రాయించుకుందాం అనుకొని, నాకు హీఈస్ మై సేవియర్ సురేష్ బన్సెట్టి. అంటే ఈ పాట ఇంత బ్యూటిఫుల్ రాసాడంటే నాకు విన్న తర్వాత నేను ఇంకా వేరే ఇంకా 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 నాకు వద్దు, నాకు ఇదే కావాలి అని ఫిక్స్ అయ్యాను. ఆ తర్వాత ఒక సిచ్యువేషన్లో నిజం చెప్పాలంటే ఒక 40 నిమిషాల ఫుటేజ్ని ఒక 3 నిమిషాల్లో చెప్పాల్సి వచ్చినప్పుడు సినిమా చూపించాను దానికి. సినిమా చూపించి ఈ 40 మినిట్స్ నువ్వు 3-4 మినిట్స్లో చెప్పాలి నువ్వు కథని అంటే, సినిమా చూసి వచ్చి పాట రాశాడు యాక్చువల్లీ, చంటి పిల్లల ఊగే మనసు అని. అదే లిటరలీ 40 మినిట్స్ ఆఫ్ ఫుటేజ్ని. ఆ తర్వాత సినిమా అంతా అయిపోయింది, క్లైమాక్స్లో మళ్ళీ ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఎక్కడో పడిపోతుంది ఏదో అనుకుని అక్కడో పాట సిచ్యువేషన్ మళ్ళీ క్రియేట్ చేసి లిటరలీ సింగర్ వచ్చేసి అక్కడ పాట పాడుతుంటే సాహితీ తను అక్కడ కూర్చొని అప్పటికప్పుడు పాట రాశాడు, కలకలమే సాంగ్. ప్రతి ఒక్కరు ఈ సినిమాకి హీరో, దాంట్లో ఒక హీరో సురేష్ బన్సెట్టి. థ్యాంక్ యూ సార్. లైక్ మీ మాటలో తను పాడటం, ఆనంద్ దానికి ప్రాణం పెట్టడం, ఆ పాటల్లో యువర్ ద బెస్ట్ అంతే. 5 పాటలు రాశారు నాకు. రోహిత్ పాడుతున్నప్పుడు నాకు రోహిత్ తన అచీవ్మెంట్ ఇందామో తెలియదు, తను ఆల్రెడీ ఇండియన్ ఐడల్ గెలుచుకున్నాడు, ఇవన్నీ నాకేం తెలియదు. బట్ ఎక్కడో నాకు ఎస్కేఎన్ కానీ ఒక పెద్ద సింగర్కి వెళ్దాం నాకు ఒక్కసారి ట్రాక్ ఒక్కసారి వినిన తర్వాత తినగాక ఇంకెవరు అంతే. సో నేను ఇంకా గుర్తుంది, వాళ్ళ తన బావ అనుదీప్ తను రికార్డ్ చేసిన టైం, ఆ మూమెంట్స్ నాకు ఆ రోజు తెలిసి సినిమా బ్లాక్ బస్టర్ అవబోతుంది అన్న ఫీలింగ్ వచ్చేసింది. అండ్ నాకు పర్సనల్గా నిన్న టీవీ చూస్తున్నప్పుడు లైవ్లో ఫస్ట్ స్క్రీన్ ప్లే అనౌన్స్ చేశారు, హ్యాపీగా ఉన్నా. ప్రేమిస్తున్న రోహిత్ అని చూడగానే నాకు డబుల్ హ్యాపీ అనిపించింది అసలు. ది సాంగ్ డిజర్వ్స్ అండ్ రోహిత్ డిజర్వ్స్. ఐఎమ్ సూపర్ హ్యాపీ ఫర్ యూ. ధీరజ్ ఈరోజు నాకు ఎస్కేఎన్కి మధ్య ఇప్పటికి కూడా ఒక బ్రిడ్జ్. థ్యాంక్ యూ ధీరజ్. అండ్ వైష్ణవి, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. యా. అండ్ ఈ సినిమా అందరికీ అన్నీ ఇచ్చింది. దానికి ఫిల్మ్ఫేర్, సైమా, ఇప్పుడు నేషనల్ అవార్డ్ ఫిల్మ్లో పాట అయినా. గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ. అండ్ అన్న యూ లుకింగ్ అమేజింగ్. కొత్త సినిమా గెటప్ అదిరిపోయింది. అందరూ గెలిపాడు అక్కడికి, ఇక్కడ వచ్చింది. ఓకే, నువ్వేనా వచ్చింది.
ఆనంద్ అన్న ఈ పాట పాడేటప్పుడు నాకు ఇంకా గుర్తుంది. అంటే తనకి అప్పటి వరకు ఎప్పుడు లిప్ ఇవ్వలేదు తను, అంటే పాట పాడాలి. నాకు సినిమాలో కంటే మనం తీసిన లిరికల్ వీడియోలో నేను రాత్రి చూస్తున్నప్పుడు కూడా అన్న, ద వే యు ఆర్ సింగింగ్ దట్ సాంగ్, అంటే నిజంగా మీరే పాడారా, మీ ఆ నర్వ్స్ అదంతా చూస్తే సినిమాలో ఎందుకురా ఈ షాట్ లేదన్నట్టు అంత ఫీలింగ్ వచ్చింది. అండి మిస్ యూ అన్న. అండ్ ఎస్కే అన్న, యా ఇది ఊరికి చెప్పచ్చు కానీ ఇట్లా అన్నీ తనకు డబ్బులు రావచ్చు, నేషనల్ అవార్డ్ సినిమాకి ప్రొడ్యూస్ చేయొచ్చు, కానీ శ్రవంతి ఇందాక చెప్పినట్టు ఫస్ట్ ఎమోషన్ అయ్యాను నేను. నన్ను ఎవరు నమ్మని రోజు నాకు నమ్మాడు అని. నిజంగా నాతో పనిచేయడం చాలా కష్టం, ఎందుకంటే అలా లాగుతుంటా, రాస్తుంటా, పీక్కుంటా, మళ్ళీ తీసిందే తీస్తుంటా, చెక్కిందే చెక్కుతుంటా. నమ్మాడు నన్ను. ఐ లవ్ యూ. సో అంటే తీద్దాం అనుకున్నాం, తీసాం. ఆ రోజు అనుకున్నాం, ఐ థింక్ ఇక్కడేనా మనం కలిసింది, ఫస్ట్ టీజర్ ఇక్కడే అయింది, ఫస్ట్ ఈవెంట్. థ్యాంక్ యూ ఎస్కేన్ ఫర్ ఎవ్రీథింగ్. ఎవరిని మర్చిపోలేదు అనుకుంటున్నా. రామని థ్యాంక్ యూ. సారథి గారు లాస్ట్ మినిట్ వరకు సపోర్ట్ చేసినందుకు. నాకు ఎప్పుడైనా ఎవరైనా పొగుడుతుంటే ఇలా మైక్ తీసుకుంటా, కానీ శ్రవంతి ఫస్ట్ నువ్వు పొగుడుతుంటే నాకు మంచి ఆనందంగా అనిపించింది ఈరోజు. యూ డిజర్వ్ దిస్, సో హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బేబీ సినిమా ప్రెస్ మీట్లో ఇది 20th 30th తెలియట్లేదు నాకు. ఈ సినిమా చాలా మెమరబుల్ సినిమా. నేనైతే నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. దీని తర్వాత ఎన్ని సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు తీసినా బేబీ సినిమా మాత్రం నా ఫస్ట్ స్టెప్. నాకు పేరు తెచ్చిన సినిమా, డబ్బు తెచ్చిన సినిమా, బాధ్యత తెచ్చిన సినిమా బేబీ సినిమా. సో ఈ సినిమాని నాకు ఇచ్చిన ఎస్కేఎన్కి, సాయిరాజ్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నేషనల్ అవార్డ్స్ సాయిరాజ్ గారికి సెకండ్ నేషనల్ అవార్డు. నాకు అంటే సాయిరాజ్ గారికి ఇంకొక 4-5 అవార్డులు రావాలి. అంటే నేషనల్ అవార్డులు హయ్యెస్ట్ ఎవరికైనా వచ్చాయా? ఎంత వచ్చాయి నాకు తెలియదు. అంటే హయ్యెస్ట్ ఎన్ని వచ్చాయి, ఎక్కువ సార్లు ఎన్ని వచ్చి ఉంటాయి? ఎవరైనా రీసెర్చ్ చేశారా దీని విషయంలో? 10+ అంట. ఆయనకు 20 రావాలని కోరుకుంటున్నాను. అంటే అన్ని సినిమాలు ఆయన చెయ్యాలి, ఫస్ట్ 20 సినిమాలు చెయ్యాలని కోరుకుంటున్నా. ఇలా 2 ఏళ్ళకి 3 ఏళ్ళకి కాదు భయ్య, సంవత్సరానికి 2 సినిమాలు తీయండి భయ్య ఫస్ట్. చాలా రోజుల తర్వాత ఆనంద్, వైష్ణవి, సాయిరాజ్ గారు అందరం టీం అందరం స్టేజ్ మీద, నేను డైరెక్టర్ రాగానే స్టేజ్ మీద కనబడుతున్నారు అందరూ. సో టీం అందరిని ఇక్కడ చూడడం హ్యాపీగా ఉంది. అక్కడెక్కడ అనురాగ్ గారు కూడా కనబడుతున్నారు. అనురాగ్ గారు స్టేజ్ మీదకి రండి. లేదా మీరు డేట్లు ఇవ్వకపోతే ఇక్కడ అయ్యే పని కాదు. ఐ రిక్వెస్ట్ అనురాగ్ గారు, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అనురాగ్ పర్వతనేని గారు మా ఆప్తుడు, మా ఆడిటర్, అలాగే మాతో ట్యాక్స్లు ఎక్కువ కట్టించిన వ్యక్తి ఆయన. ఎవరినైనా మర్చిపోవచ్చు, ఆడిటర్లు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆయన ప్రొడ్యూసర్ కూడా. నాకు ఈ సినిమాలో చాలా బాగా ఇష్టమైన పాట యాక్చువల్లీ ప్రేమిస్తున్న సాంగ్. అంటే ఫస్ట్ రిలీజ్ చేసింది ఓ రెండు ప్రేమ మేఘాలు కాబట్టి అది బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత పాటలన్నీ అంటే ఒక సినిమాలో ఒక పాట ఫస్ట్ బ్లాక్ బస్టర్ అయిన తర్వాత పాటలన్నీ అంటే ఆడియన్స్ దాని మించి ఉండదు, అక్కడి వరకు ఉంటుంది. నాకు నిన్న చాలామంది ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, మా వైఫ్ కూడా ఫస్ట్ సాంగ్ అవార్డు రాగానే ప్రేమిస్తున్న సాంగ్ కనగానే అందరికీ లోపల ఒక చిన్న హ్యాపీనెస్ వచ్చింది. ఏంటంటే అంటే వాళ్ళ ఫేవరెట్ సాంగ్కి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను యాక్చువల్లీ కార్లో వెళ్తున్నప్పుడు కూడా వీడియో రికార్డ్ చేసుకున్నాను ఈ సాంగ్ ప్లే చేసుకుంటూ. సో నాకు చాలా ఫేవరెట్ సాంగ్. అంటే ఈ సినిమా నేను థియేటర్లో ఒక 4-5 టైమ్స్ చూస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఈ సాంగే మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అంటే ఆ సాంగ్ ప్లేస్మెంట్ కానీ సాంగ్ అసలు నాకు చాలా ఇష్టం. సో వెరీ హ్యాపీ ఈ సాంగ్కి నేషనల్ అవార్డు వచ్చినందుకు. ఇంకా చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ సాయిరాజ్ భయ్య. అది ఇందాక చెప్పినట్టు కొంచెం సంవత్సరం 2 సినిమాలు తీసి 20 సినిమాలు 20 అవార్డులు, కొంచెం అది గుర్తుపెట్టుకోరా ప్లీజ్. థ్యాంక్ యూ ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్,
ఇప్పుడు మీరు అలా మైక్ విసిరేశారు కదా ప్రీమియర్ షో తర్వాత, మళ్ళీ రీక్రియేట్ చేద్దాం అది ఒకసారి. అది రాదు. మా తమ్ముడు ఉన్నాడు, మా తమ్ముడు యశ్వంత్ ఆ నెత్తి మీద పడిపోద్దాం ఇప్పుడు. ఎవరితోడా? ఓకే, థ్యాంక్ యూ. ఇది నేను వేరే కాదు, మన తెలుగు సినిమా అంతా తొడగొట్టాల్సిన సందర్భం. ఎందుకంటే దగ్గర దగ్గర ఒక 10 అవార్డులు నేషనల్ చూసుకుంటే, ఇతరు నా చిన్నప్పుడు చూసేవాడిని. చూస్తే అదర్ లాంగ్వేజ్ ఫిలిమ్స్కి ఎక్కువ చాలా అవార్డ్స్ వస్తుండేవి. ఎప్పుడు మన నేషనల్ అవార్డు చూస్తే ఎప్పుడు తెలుగు సినిమాకి అంత ఇది వచ్చేది కాదు. సో ఈ మధ్యన లాస్ట్ ఇయర్ చూస్తే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు విన్నర్ కావడంతో ఒక హోప్ అందరికీ మళ్ళీ తెలుగు సినిమాల మీద ఒక దృష్టి మళ్ళింది నేషనల్ అవార్డు పట్టికలో. సో ఈ సంవత్సరం బేబీకి 2 నేషనల్ అవార్డులు రావడం అనేది చాలా చాలా స్పెషల్ మూమెంట్. రాజేష్ నాకు స్నేహితుడు, సన్నిహితుడు. ఈ సినిమాకి దర్శకుడు, క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, ఈజ్ ద విజనరీ. సో తను ఫస్ట్ నుంచి ఈ స్క్రిప్ట్ని బలంగా నమ్మేవాడు. చాలా చాలా అంటే ఇయర్స్ కష్టం ఉంది. సినిమా తీయడానికి 2-3 ఏళ్ళు పడితే దానికి ముందు ఒక 4-5 ఏళ్ళు, ఒక 6 ఏళ్ళు కథ మీద చాలా చాలా సీన్లు అలా రాసుకుంటూ వచ్చి చాలా చాలా కష్టం. ఆ కష్టాన్ని మళ్ళీ ఒకసారి ఇదవుతుంది. అంటే ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాతో పాటు తెలుగు నుంచి జాతీయ అవార్డులు దక్కిన భగవత్ కేసరి టీంకి, అలాగే హనుమాన్ టీంకి, బలగం టీంకి, గాంధీ గారి చెట్టు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు. ఒక సామెత ఉంది తెలుగులో, ఒక చెట్టు, ఒక మంచి చెట్టు ఏంటంటే దాన్ని మనం నీళ్లు పోసి పెంచితే అది ఫలాలు ఇస్తే ఫ్రూట్స్. ఆ తర్వాత చెట్టు కొన్నాళ్ళ తర్వాత ఎండిపోద్ది. ఎండిపోయాక కూడా దాని నుంచి కలప వస్తుంది అంటారు. ఆ కలప వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటాకు ఉపయోగపడుద్ది. సో ఒక మంచి చెట్టుని మనం నమ్మి ఒక చెట్టుని పెంచితే ఆ చెట్టు అది దాని జీవనం అయిపోయాక చనిపోయాక కూడా దాని నుంచి ఒక కలప, అలా అన్ని రకాల బై ప్రోడక్ట్స్ ఎలా వస్తాయో ఒక సినిమా కూడా ఒక నమ్మి తీసే స్క్రిప్ట్, ఒక నమ్మి చేసే సినిమా ఒక చెట్టు లాంటిదే. అందుకని ఎప్పుడో 2023లో ఈ సినిమా తీస్తే అప్పుడు డబ్బులు ఇచ్చింది, పేరు ఇచ్చింది. తర్వాత సైమా, ఐఫా, గామా, సాక్షి అవార్డ్స్, ఎన్టీఆర్ అవార్డ్స్, బెంగళూరులో అవార్డ్స్, దుబాయ్లో, ఇలాగా దేశ విదేశాల్లో వచ్చి ఫైనల్గా గ్రాండ్ ఫినాలే నేషనల్ అవార్డు. అందులో బ్యాక్ టు బ్యాక్ రాజేష్ గారికి కలర్ ఫోటోకి వచ్చింది, ఇప్పుడు వచ్చింది. ఆయన అవార్డులకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారుతున్నారు రాజేష్ గారు. సో అలాగే రోహిత్, పేరులోనే హిట్ ఉంది. మీరు ఎప్పుడు డిప్రెషన్ అవ్వక్కర్లేదండి. ఎందుకంటే ఈ సాంగ్ నాకు తెలుసు. నేను రాజేష్ని అడిగాను, మంచి పెద్ద ఫెమిలియర్, బాగా ఎక్కువ డబ్బులు తీసుకునే సింగర్లు కావాలన్నా పాడిద్దామా అంటే, లేదు లేదు మన తెలుగు నుంచి ఉన్న సింగర్, తను చాలా టాలెంటెడ్, అంత పాడిద్దామా. సో ఒకసారి ఆయన చెప్తే డన్ అని వెళ్ళిపోయాం. నాకు ఇంకా గుర్తుంది, శారదా స్టూడియోస్లో ఈ పాటను ఎక్కువ రీచ్ చేయాలంటే ఏం చేయాలి అనుకుని ఒక లిరికల్ వీడియో తీద్దామని చెప్పి ఫస్ట్ టైం నాకు తెలిసి లిరికల్ వీడియో 2-3 days షూట్ చేసాం. జనరల్గా సాంగ్ షూట్ చేస్తారు, బట్ లిరికల్ వీడియో ఒక 2-3 days షూట్ చేసాం. అంటే అంత కష్టపడ్డాం. ఒక శారదా స్టూడియోస్, ఐకానిక్ శారదా స్టూడియోస్ గోడ మీద వైష్ణవి బొమ్మ ఉంటుంది. అప్పటికి అందరూ అడిగేవాళ్ళు ఎవరు ఈ పెయింటింగ్ ఏంటి అని. అప్పుడు సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి ఒక 100 అడుగులు పెయింటింగ్ వేసి, ఆనంద్కి వేరే సినిమా షూట్ కూడా ఉంది, అందులో ఆయన దానికి బ్రేక్ ఇచ్చి ఒక లిరికల్ వీడియో షూట్ చేసాం. బిహెచ్లో విరాజ్తో ఒక వెర్షన్. సో వాళ్ళిద్దరు వైలిన్ పట్టుకుని బ్లాక్ డ్రెస్ వేసుకుని వస్తారు, రోహిత్ అండ్. సో చాలా బాగా గుర్తుంది. అంటే ఒక సాంగ్ని తీసేయడం కాదు, దాన్ని ఎలా లాంచ్ చేయాలని బాగా అందరికీ బాగా నచ్చింది సాంగ్ ఇది. ఎవరిని ఈ సాంగ్ ఎలాగా లాంచ్ చేయాలని చెప్పి మన నేషనల్ క్రష్ రష్మిక గారికి ఒక మెసేజ్ పెట్టాను. నాకు ఈ సాంగ్ చాలా హార్ట్ఫుల్కి దగ్గరైన సాంగ్, మీరు వచ్చి రిలీజ్ చేస్తే దీనికి మంచి రీచ్ వస్తుంది అని. సో ఆవిడ అలాగే వెంటనే
కాల్ చేసి ఓకే డన్ అని చెప్పి వచ్చి దాన్ని ఒక పీవీఆర్లో పెద్ద 500 మందితో లాంచ్ చేసి, అంటే అక్కడ నుంచి ఆ పాట టేక్ ఆఫ్ తీసుకుంది. ఇంకా అక్కడ నుంచి ఆ మ్యాజిక్, వాయిస్లో మ్యాజిక్, సురేష్ పన్శెట్టి మా ఏలూరే, అతని లిరిక్స్లో ఉన్న పవర్, సాయిరాజ్ గారి విజన్, దాన్ని అద్భుతంగా పండించిన ఆనంద్, వైష్ణవి, విరాజుల వాళ్ళ పెర్ఫార్మెన్స్, సో అన్నీ కలిసి డిఓపి బాలరెడ్డి గారు సార్ ఆయన కన్ను, సో దేవి గారు, రమణి గారు, అందరూ చిత్రంలో పనిచేసిన వాళ్ళందరికీ పేరు పేరు, ఎందుకంటే ఏ ఒక్క విజయము అందరూ సమిష్టి కృషి. సో రాజేష్ అంటే నాకు నిన్న పేరు చూసినప్పుడు ఫస్ట్ అలా రోల్ అయిపోయింది, చూడగానే సాయి రాజేష్ నీలం ఒరిజినల్, బికాజ్ హీఈస్ ద ఒరిజినల్. అతని క్యారెక్టర్ ఒరిజినల్, అతని రాత ఒరిజినల్, అతని టేకింగ్ ఒరిజినల్, హీఈస్ ద ఒరిజినల్ ఫీలింగ్. ఎందుకంటే నాకు తెలుసు అతనితో 20-25 years జర్నీ ఉంది. మనిషి అలా కనపడతాడు కానీ ఆయన ఎంత డెప్త్గా ఆలోచిస్తాడో, ఆయన విజన్ ఎంత ఉంటుందో, ఇది అది రాయటానికి తీయటానికి కొంచెం టైం తీసుకుంటాడనే ప్రొడ్యూసర్గా ఒక ఇది ఉండేది తప్ప, ఇలాంటివి తీసుకుని అబ్బా తీసుకో ఇంకో సంవత్సరం తీసుకున్నా పర్లేదు అని సీరియస్గా తీసుకోక మాటని అది. సో అందరూ చాలా హ్యాపీగా ఉంది, అందరం కలిపి ఇప్పుడు హిందీలో చేస్తున్నాం, తెలుగులో చేస్తున్నాం, మేము అందరం కలిపి చేస్తున్నాం. సో అంటే ఈ సినిమాని ఫస్ట్ రోజు నుంచి మొదటి రోజు 100 ప్రీమియర్లు వేయగలిగామంటే దానికి మీడియా ఫస్ట్, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వెబ్, అందరూ మీమ్స్, అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా బేబీ సినిమాని పాజిటివ్గానో నెగిటివ్గానో ఏదో ఒక రకంగా న్యూస్లో నిలబెట్టి మాకందరికీ సపోర్ట్గా నిలిచారు. అలాగే శ్రాంతి గారు కొన్ని ఈవెంట్స్కి డబ్బులు కూడా తీసుకోకుండా వచ్చారు. సో అందరికీ కూడా పేరు పేరున, సో ఈ విజయం అందరిది. ఒక తెలుగు సినిమాని జాతీయ స్థాయిలో రిప్రజెంట్ చేసే ఇది బేబీ టీంకి దక్కడం, అది సాయిరాజ్ ద్వారా, రోహిత్ ద్వారా ఇది అవ్వటం, మరొక్కసారి వాళ్ళకందరికీ కూడా మా టీం తరఫున, మనందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ అవార్డు బాధ్యత పెంచింది. ఇంకా ఇలాంటి మరిన్ని మంచి చిత్రాలు దాచాం, త్వరలో తీస్తాం బయటికి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్, వీఆర్ సో హ్యాపీ ఫర్ యూ. అండ్ ఒక 2 లైన్లు ఆ ప్రేమిస్తున్న పాట పాడి అప్పుడు మీ స్పీచ్ని మొదలు పెట్టండి. నువ్వు ఎదురే నిలబడితే వెలిగేనులే నా కంటి పాపలు, ఒక నిమిషం వదిలెళితే కురిసేనులే కన్నీటి ధారలు, అప్పుడెప్పుడో అల్లుకున్న బంధమిది కరగదుగా కరగదుగా, మురిపెముగా పెంచుకున్న బంధమిది తరగదుగా కరగదుగా, మరణము లేనిదొక్కటే అది మన ప్రేమ పుట్టుకే, ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నా. అందరికీ నమస్కారం. యాక్చువల్గా నిన్న నాకు అవార్డు వచ్చిందని చెప్పి ఫస్ట్ మా బావ అనుదీప్ కాల్ చేశాడు. నాకు కాల్ చేస్తే నేను మజాక్ చేస్తున్నావా, నన్ను ట్రాల్ చేయడానికి చెప్తున్నావా అని చెప్పి నేను అన్నాను. బికాజ్ ఎందుకంటే ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను లైక్ ఏది వర్కౌట్ అవ్వట్లేదు, ప్లేబ్యాక్ సింగింగ్, లైక్ పాడిన పాటలన్నీ రీప్లేస్ అయిపోతున్నాయి. అండ్ చాలామంది నాకు చెప్పిన మాట ఏంటి అంటే, అరే నువ్వు బాగా పాడుతున్నావు కానీ నీకు టైం రావట్లేదు, ఇంకా టైం రాలేదు అని చెప్పి. సో అలాంటప్పుడు అట్లాంటి టైంలో యాక్చువల్గా లైక్ విజయ్ బుల్గని నన్న అండ్ సాయి రాజేష్ గారు ప్రేమిస్తున్నా అన్న పాట నాకు ఇచ్చారు. ఇచ్చినప్పుడు నాకు ఒకటే అనిపించింది అనమాట, లైక్ ఈ సాంగ్ నాకు డూ ఆర్ డై సిట్యుయేషన్ లాంటి సాంగ్ అని చెప్పి. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఈజ్, లైక్ నా 100% బెస్ట్ ఇచ్చి పాడదాం అనుకున్నాను. అండ్ లైక్ ఇవాళ లైక్ నేషనల్ అవార్డు వచ్చిందంటే నాకు దీనికి మెయిన్ కారణం ఏంటి అంటే, లైక్ ఎస్పీబీ సార్ నన్ను ప్రపంచం మొత్తం నమ్మక ముందు నన్ను చిన్నప్పటి నుంచి నన్ను నమ్మి
నేను ప్రతిసారి డిప్రెస్ అయినప్పుడు అరే ఏం కాదురా ఓపిక పట్టాలి ఓపిక 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 అని చెప్పి అంటే లైక్ ఓపిక పట్టడం అని మాట్లాడడం చాలా సింపుల్ బట్ లైక్ అది అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే లైక్ దుబాయ్ సీన్ ఫిలింలో రవితేజ గారు ఆయన ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటే సునీల్ గారు అంటారు కదా అరే ఆపరా బాబాయ్ అని చెప్పి సో అలాంటి సిట్యుయేషన్ ఉండిందనమాట నాకు కూడా లైక్ ఫ్లాష్ బ్యాక్లో సో అట్లాంటి సిట్యుయేషన్ నుంచి ఇవాళ ఇక్కడ లైక్ నేషనల్ అవార్డ్ వచ్చింది అంటే ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ మీ అండ్ లైక్ నాతో ఈ పాట పాడించినందుకు ఐఎమ్ ఎటర్నలీ గ్రేట్ఫుల్ టు యూ సార్ అండ్ ఎస్కేఎన్ గారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ ఫర్ యాక్సెప్టింగ్ మై వాయిస్ అండ్ యా దట్స్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ రాజేష్ గారు రోహిత్ కంగ్రాచులేషన్స్ సో రాజేష్ గారు కన్సిక్యూటివ్గా సెకండ్ టైం నేషనల్ అవార్డు విన్ అవ్వడం లైక్ ఇట్స్ ఎ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ ఆయన అంటే డే 1 మేము కలిసినప్పుడు డిస్కస్ చేసినప్పుడు విప్రో దీనికి చాలా స్కోప్ ఉంది నేషనల్ అవార్డు వచ్చే స్కోప్ ఉంది వీ నీడ్ టు మేక్ ఇట్ టు రీచ్ దట్ లెవెల్ సో దానికోసం ఎంతైనా కష్టపడదామని చెప్పారు అండ్ నిన్న అవార్డు రాగానే ఆ వర్డ్స్ ఇట్లా హిట్ అయ్యాయి నాకు అండ్ it's like really now I'm getting goosebumps like when I'm saying this బేబీ కథ ఆయన రాసేటప్పుడు ఒక ఎత్తు తీసేటప్పుడు ఒక ఎత్తు తీసిన తర్వాత మళ్ళీ ఎడిట్ టేబుల్ మీద అక్కడ స్క్రీన్ ప్లే ఆర్డర్ చేంజ్ అయ్యి అండ్ ఫైనలీ ఒక నేషనల్ అవార్డ్ జ్యూరీని ఇంప్రెస్ చేయగలిగింది అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అండ్ మీ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ ఇట్ లైక్ ఐఎమ్ really proud and glad to be a part of it. Thank you one and all. అంటే టీషర్ట్ ఈరోజు కావాలని వేసారన్నా లేదంటే బుద్ధిమంతులని చూసారా కదన్నా అట్లా రూమర్లు అంతే ఇంకేం లేదు. ఈరోజు పాయింట్ కూడా వెరైటీ వేసారు మింత్రా లేదన్నా అదే కలర్ ఫోటోది ఒక మంచి సినిమా తీసాం ఆ టైంకి నిజంగా రావడం ఒక అదృష్టం. ఆ టైంలో కోవిడ్ ఉండటం, సో చాలా తక్కువ కాంపిటీషన్ ఉండటం, సో రీజనల్ ఫిలిం మంచి సినిమా తీసాగానే ఒక ఛాన్స్ ఉంది. ఇది నిజంగా సర్ప్రైజింగ్, షాకింగ్ అంతే. ఎక్కువ అవార్డులు గెలుచుకున్న వైష్ణవి, ఆనంద్ శ్రీరామ్, ఆనంద్ అన్న వీళ్ళే. నేను బేబీకి నా తెలిసి ఇది సెకండ్ అవార్డు అనుకుంటా, థర్డ్ అవార్డు. ఎస్కే అన్న తెర మీద కనిపించే వాళ్ళకంటే మీరే వైరల్ స్టార్ అయ్యారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఏం చేసినా వైరల్ అవుతుంది. మీరు ఏం చేసినా అంటే మాట్లాడినా ఏం చేసినా అడిగేస్తే వైరల్ అవుతుంది. మార్కెటింగ్ కూడా ఇప్పుడు వాళ్ళు పొగిడారు మార్కెటింగ్ గురించి. అంటే అప్కమింగ్ వేరే ప్రొడ్యూసర్స్కి మీరు ఏం చెప్తారు? వచ్చే ప్రొడ్యూసర్స్కి అలా మనం వేరే వాళ్ళకి చెప్పేంతగా వచ్చేసాం అనుకున్న రోజు మనం అయిపోయినట్టే. ఎవరికి ఏం చెప్పేది లేదు. లైఫ్ అందరికీ నేర్పిస్తుంది. నేర్పించిన దాని నుంచి నేర్చుకుని ముందుకెళ్ళటమే. అంటే ఇది ఈ సినిమా డబ్బుతో పాటు చాలా అవార్డ్స్ తీసుకొస్తుంది. దీనిపై మీ స్పందనే? అదే చెప్పే కదా, ఒక చెట్టు సామెత అది మీరు మంచి చెట్టుకి నీరు పోస్తే అలాగే నేను సాయి రాజేష్ అనే ఒక చెట్టుకి ఆయన స్క్రిప్ట్కి నీరు పోసాము. సో అది మాకు చివరి వరకు ఏదో ఒక ఫలాన్ని ఇస్తుంది. సో స్క్రిప్ట్ నమ్మటం అనేదే. సాయి రాజేష్ అన్న 5 గంటలు వేసుకొని చూస్తాను అన్నాడు ఇంతకుముందు. మళ్ళీ అవి యాడ్ చేసి ఏమన్నా రిలీజ్ చేసే ఆలోచన ఉందా? నాకు బోర్ కొట్టిందన్న మొన్న షార్ట్ సీన్ ఏదే లేదు. కొత్త సీన్లు ఏమో ఉన్నాయన్నారు. కనీసం యూట్యూబ్లో అవి ఏమన్నా ప్రజెంట్ చేసేది ఏమన్నా ఉందా? చేద్దామన్నా, అదే మంచి ఐడియా యాక్చువల్లీ. లెట్స్ ఆనందనే ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత చాలా బిజీ ఆర్టిస్ట్ అయ్యారు కూడా, బిజీ హీరో కూడా అయ్యారు. ఇప్పుడు మీరిద్దరు ప్యాచప్ అయినట్టేనా హీరోయిన్ మీరు? అంటే నాకు అంటే గతంలో ఈ సినిమా అప్పుడు చాలా రూమర్స్ వచ్చాయి సోషల్ మీడియా పరంగా, గాసిప్స్ కావచ్చు, ఏం కావచ్చు, గొడవ అయింది వైష్ణవికి తనకి అని చెప్పేసి ఒక ప్యాచప్. మళ్ళీ మీరు ఇంకేం న్యూస్ రాలేదా? ఇది ఎప్పుడు వినలేదు, ఫస్ట్ టైం వింటున్నా. మళ్ళీ ఈ టైంలో మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఒక సినిమా చేస్తున్నారు మీరు ఇద్దరు. మరీ షూటింగ్ ఆపుకొని కూడా దీనికోసం వచ్చారు. అవును, మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. గతంలో రూమర్స్ ఉన్నాయి, వైష్ణవికి తనకి చెడింది. సినిమా అయిపోయిందన్న, ఇంకే ఈ సినిమా అవార్డ్స్ పట్టలేదు.
సూపర్ హ్యాపీ చాలా అవార్డ్స్ వచ్చినాయి, ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, ఐఫా. సో ఇట్స్ అవార్డ్స్ అంటే యాక్చువల్లీ నా పర్సనల్ పర్స్పెక్టివ్లో ఏంటంటే ఆడియన్స్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ అవార్డ్. ఆ తర్వాత ఈ అవార్డ్స్ ఎస్పెషల్లీ నేషనల్ అవార్డ్ ఏంటంటే మొత్తం ఇండియా వైడ్గా మన పేరుని మన సినిమాని అందరు గుర్తిస్తారు. సో దట్ ఈస్ స్పెషల్. వెన్ సే రాజేష్ or SKN go to Bombay, immediately they're known as a national award winning film. So that's special, and being a part of it is even more special. అంటే నాకు చిన్న కోరిక ఏంటంటే ముందుగా అంటే ఏ సినిమా చేసినా ఏదో ఒకటి సమ్ టెక్నికల్ ఆస్పెక్ట్స్లోనో ప్రొడక్షన్ డిజైన్ ఎవరికైనా ఈ నేషనల్ అవార్డ్ అనేది వస్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. మీరు ఎందుకు హిందీలో చేస్తాను అడగలేదు ఆయన గట్టిగా? హిందీలో మీరే ఎందుకు యాక్ట్ చేయకూడదు ఈ సినిమా అని చెప్పేసి సాయిరాజ్ గారిని అడగలేదా అంటూ? నాకు హిందీ అంత చక్కగా రాదు. డబ్బు చేయించుకున్నా మళ్ళీ ఎందుకు యాక్ట్ చేయడం? మామూలుగా హీరోయిన్ ఏదైనా కాస్టింగ్ చేంజ్ చేసినా కానీ తను కూడా చేస్తే ఎలా ఉంటుంది అనేది ఆలోచన. అంతే. చేయమంటారా మీరు? హిందీలో ఖచ్చితంగా చేయాలని. వద్దులే ఇప్పుడు కదా వేరే సినిమాలైనా. వేరే సినిమా చూద్దాం. రోహిత్ అన్న చెప్పండి మీరు, ఎందుకంటే ఈ సాంగ్ ఎంతో కష్టపడి వచ్చానన్నారు, స్టేజ్ మీద కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ సాంగ్ పట్ల ఇప్పుడు రావడం మీరు ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నారు, ఫ్యామిలీ ఆల్సో? యా డెఫినెట్లీ. అంటే లైక్ నేషనల్ అవార్డ్ అంటే లైక్ అంటే ఉంటుంది కదన్నా, లైక్ ఎప్పుడో అప్పుడు లైఫ్లో రావాలి అని చెప్పి చచ్చిపోయే లోపల వస్తుంది అనుకున్నా, బట్ 33కి వచ్చింది. సో ఐఎమ్ గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. సరే అన్న, కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ అన్న. జనరల్గా మనం ఒక జోనర్లో సినిమాలు తీస్తూ ఉంటాం, అవి ఇష్టపడతాం. ఒక్కొక్క దర్శకుడు ఒక్కొక్క మార్క్ ఉంటుంది, అది చేసుకుంటూ వెళ్తాం. ఈ అనుకోని మార్కు మీరు విజయం రీసెంట్గా సాధిస్తున్న ఈ అవార్డ్స్. సో ఇక నుంచి ఫర్దర్గా తీయబోయే సినిమాలన్నీ వీటిని కూడా దృష్టిలో పెట్టుకుని కథలు తయారు చేసి సినిమాలు చేస్తారా? లేదన్నా, నాకు అంటే రెండు థింగ్స్ మైండ్లో ఉంటుంది స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు. ఒకటి, ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు రిలీజ్ ముందే ప్రొడ్యూసర్ సేఫ్ అవుతున్నాడా లేదా. సో మార్కెటింగ్ కానీ, టీజర్ కానీ, సాంగ్స్ కంపోజింగ్ అప్పుడు కానీ, ప్రమోట్ చేసే విధానంలో నేను పెడుతున్న సినిమాకి ఇంత మార్కెట్ అవుతుంది, ఇంత అవుతుంది, ఇంత అవుతుంది, ఆ ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోవాలి రిలీజ్ ముందే అనే ఒక థింగ్ లోపల ఉంటుంది. సో నా పర్సనల్ సినిమా టేస్ట్ ఏదైతే ఉందో అది కూడా పక్కన పెడతాను. యాక్చువల్లీ అంటే డబ్బులు సేఫ్ అవ్వాలి అనేది ఒక మెయిన్ టార్గెట్ ఉంటుంది. రెండోది, టికెట్కున్న టార్గెటెడ్ ఆడియన్స్కి ఒక బెస్ట్ మూమెంట్స్ ఇచ్చి పంపించడం అంతే. దానిలో భాగంగా అవార్డ్స్ వస్తే సంతోషమే, బట్ ఈ రెండు అయితే ముఖ్యం, చాలా ముఖ్యం నా వరకు పర్సనల్గా. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు మాత్రం అది గుర్తుపెట్టుకుంటాను. స్క్రీన్ ప్లే రాసేటప్పుడు టీజర్ రాసుకుంటాను, ట్రైలర్ రాసుకుంటాను, ఈ సాంగ్ ఉండాలి ఈ టైంలో. అంటే లైక్ మీరు చూస్తే చెన్నై లవ్ స్టోరీ ఇప్పుడు మేము తీస్తున్నాం కదా. సో చెన్నై లవ్ స్టోరీ ముందు గ్లిమ్స్ ముందే రాసేసుకున్నాం. సో అది రాస్తే మా ప్రొడ్యూసర్ పెడుతున్న డబ్బులు ఎంత సేఫ్ అవుతుంది ఇట్లా. సో అవార్డ్స్ కోసం రాసుకోవటం కాదు, ముందు నిర్మాత, ప్రేక్షకుడు వీళ్ళే ముఖ్యం అని ఆలోచిస్తాను. వరుసగా ఏ సినిమా రిలీజ్ అయినా రకరకాల కాంట్రవర్సీలు, రకరకాల ప్లస్ మైనస్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రెగ్యులర్గా. అలాగే ముఖ్యంగా నిన్న ఈ అవార్డు అనౌన్స్ చేసిన తర్వాత ఎంత పాజిటివ్ ఉందో కాంట్రవర్సీ కూడా కొన్ని జరుగుతున్నాయి. వాటి గురించి ఓ దర్శకుడిగా మీరు ఏం చెప్తారు? కాంట్రవర్సీ వచ్చింది మీ దాని గురించి కాదు, మామూలుగా అవార్డ్స్ వచ్చే దాని గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. వేరే సినిమాల గురించి వచ్చింది కదా అంత వైరల్. నా వస్తుందన్న, అక్కడ ప్రాసెస్ తెలిస్తే తెలుస్తుంది ఎంత టఫ్ ఉంటుంది, ఏముంటుంది అనేది. ఏముంది, మాటలే కదా అనేది ఉద్దేశంలో. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఆల్ ద విన్నర్స్. అనిల్ రావిపూడి గారికి, సాహు గారికి, అండ్ ప్రశాంత్ వర్మ, కాసల శ్యామ్ గారు, ఇంకెవరు, రోహిత్, సుకృతి, అందరూ ద డిజర్వ్ అండ్ మనం గౌరవించుకోవాల్సిన వాళ్ళందరూ. మీరు ఒక జర్నలిస్ట్గా ఉండి, సో ఒక జర్నలిస్ట్గా ఉండి తన ప్రొడ్యూసర్గా పిఆర్ఓగా ఒకటి చేసి తక్కువ సమయంలో ఇలాంటి అవార్డు రావడం గురించి మీరు ఏం చెప్తారు? లేదండి, సినిమాల్లోకి వచ్చాక తక్కువ సమయం, కానీ ఇది రావడానికి చాలా ఎక్కువ సమయం వెయిట్ చేశాను. సో అది అందరికీ ఉంటుంది కదా. సో
ఒక ఓవర్ నైట్ సక్సెస్ అంటారు కానీ ఆ నైట్కి రావడానికి మనం చాలా నైట్లు కష్టపడాల్సి ఉంటుంది. సో లైఫ్ అనేది ఒక ఫుల్ సర్కిల్. సో నా ప్రతి సినిమా నేను నమ్మి, అది ఏ రేంజ్ సినిమా అయినా నా హార్ట్ పెట్టి కష్టపడతాను. అది అలా అనేది ఒక ప్యాకేజ్లా చేసి అలా తీసేద్దామని ఉండదు. ఈ సినిమా ఎంత ఇంపాక్ట్, నేను ఆడేనైతే దీని టికెట్ ఎందుకు కొనిపెట్టు చూస్తాననే ప్రాస్పెక్ట్లో చేస్తాను. సో నేను పెట్టే ఎఫర్ట్కి గుర్తింపు వస్తుందని అనుకుంటున్నాను. దానికి నాకు నా దర్శకులు సాయి రాజేష్, నాకు బలమైన పెర్ఫామ్ చేయగల ఆనంద్, వైష్ణవి, మంచి మ్యూజిక్ డైరెక్టర్ విజయబుల్ గారు, సో అందరు ఒక టీం కుదిరింది. సో ఆ టీంలు కుదరటం అనేది నేను పెట్టే హార్డ్ వర్క్, కొంత అదృష్టం కూడా. ఆనంద్, మొన్న కింగ్డమ్లో మిస్ అవ్వడం అందరూ ఫీల్ అయ్యారు. ఆ రోజు ఫంక్షన్కి మీరు మిస్ అయ్యని చెప్పి మన విజయ్ దేవరకొండ కూడా మాట్లాడారు, మంచి సక్సెస్తో వస్తాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఎందుకంత గ్యాప్ తీసుకుని సినిమాలు చేస్తున్నారు? నేనా అంటే అన్ఫార్చునేట్లీ కొన్ని ప్లాన్ చేసినా కానీ అవి ప్లాన్ తగ్గట్టు వెళ్ళలేదు. బట్ నౌ ఐఎమ్ డూయింగ్ సమ్ కంటిన్యూస్లీ దేర్ ఆర్ సమ్ ఫిల్మ్స్ హ్యాపెనింగ్. నేను ఇంకా ప్రూవ్ చేసుకోవాలి ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్, ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్ కదా. సో ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ న్యాచురలీ. అంటే నాది ఏదో ఫాస్ట్గా చేద్దామని కాదు, మంచి సినిమాలు కష్టపడైనా మంచి సినిమాలు తీద్దామనే ఉద్దేశంతో చేస్తున్నా అంతే. ఎన్ని కమర్షియల్ సినిమాలు మనం చేస్తున్నా కానీ అవార్డు కోసం ఒకటైనా మనం చేద్దాం అని ఆ వచ్చే సబ్జెక్టులు మనం కమర్షియల్ సినిమా పక్కన పెట్టి అవార్డు కోసం సినిమాలు చేస్తూ ఉంటారు కదా. అలా హీరోయిన్గా చాలామంది సాక్రిఫైస్ చేసి కొంచెం కమర్షియల్ ఎలిమెంట్స్ నుంచి దూరంగా వెళ్ళి, గ్లామర్స్ దూరంగా వెళ్ళి చేసిన సినిమాలు కూడా సందర్భం ఉన్నాయి. సో అలా మీకు అవకాశం వస్తే చేస్తారా? వాటి గురించి మీరు ఏం చెప్తారు? లేదు, ఎనీథింగ్. అంటే ఆ మినిట్ నాకు స్టోరీ ఎక్సైట్మెంట్ ఇస్తుందంటే సార్, నన్ను నేను చూసుకోగలుగుతాను, నాకు పొటెన్షియల్ కనిపిస్తుంది అని అంటే నేను కమర్షియల్ కానివ్వండి, హీరోయిన్ ఓరియంటెడ్ కానివ్వండి, ఆర్ వాట్ ఎవర్ మీరు అన్నట్టు ఐఎమ్ అప్ ఫర్ డూయింగ్ ఇట్. నాకు ఆ మినిట్ ఆ ఎక్సైట్మెంట్, ఆ బిలీవ్, ట్రస్ట్ వస్తే నేను ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.